మీరు హెచ్చించబడుతున్నారంటే మీరు కూడా ఎవరి మాటకి లోబడ్డారు? దేవుని మాటకి, దేవుని యొక్క పిలుపుకు, దేవుని మాటకి మీరు విధేయత కలిగి దేవునికి లోబడి ఆయన పిలవగా ఆయనకి లోబడి ఆయన ఎద్దకు వచ్చారు కనుక ఈ దీవులు మీరు కూడా పొందుకుంటున్నట్లుగా చూస్తున్నాం. మరొక మాట మనం చూద్దాం. మరొక దీవెన చూడండి, ఇంకొక దీవెన ఏంటి, ఇంకొక కుటుంబం. ఇక్కడ మూడో కుటుంబము ఎవరయ్యా అంటే యాకోబు గారి కుటుంబం. మూడో కుటుంబము యాకోబు గారి కుటుంబం. చూడండి 32వ అధ్యాయము 24వ వచనం. 32 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. తాను దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అతను గెలవకుండా తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వడిచెను. ఆయన తెల్లవారుచుండది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనివ్వనని ఆనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్క నరుడు అంటండి తెల్లవారులు పెనుగులాడారంట. తండ్రిని అన్నని కూడా మోసగిచ్చి పొందుకున్న ఆశీర్వాదం ఏమి లేదండి, సంతోషము లేదు. ఎప్పుడైతే అతడు తెల్లవారులు కూడా దేవుణ్ణి పట్టుకుని తండ్రి, నా తండ్రిని నా అన్నని మోసగిచ్చిన ఈ ఆశీర్వాదము కాదయ్యా, నీ స్థిరమైన ఆశీర్వాదం, నీ శాశ్వతమైన ఆశీర్వాదం, నీ పరలోక ఆశీర్వాదం కావాలి అని చెప్పి తెల్లవారులు కూడా పెనుగులాడారంటండి యాకోబు గారు దేవునితో. పెనుగులాడి అప్పుడు దేవుడు అంటున్నారు, నీ విడిచిపెట్టాయా అని తొడగుట్టి మీద కొట్టగా తొడగుట్టి తంటు నరము తెగిపోయిందంట. ఈ తంటు నరము తెగిపోయినా గాని యాకోబు గారు నువ్వు నన్ను దీవిస్తేనే గాని విడిచిపెట్టనయ్యా అని చెప్పి అలాగే కాళ్ళు పట్టుకుని పెనుగులాడుతూ అతను వేడుస్తూ దుఃఖపడుతూ ఉంటే అప్పుడు దేవుడు కనికరించి వెంటనే యాకోబు నీ పేరేమని అడిగి అప్పుడు నా పేరు యాకోబు అని చెప్పగా యాకోబు గారు ఇక మీదట యాకోబు అనగా మోసగాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు గా నిన్ను దీవిస్తున్నానని చెప్పారు. సప్పలు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. ఇశ్రాయేలు అని చెప్పి దీవించారు దేవుడు. ఇక్కడ యాకోబు కుటుంబము, యాకోబు దేవుని చేత దీవించబడిన కుటుంబం. నోవహు గారు జలప్రలయం నుంచి రక్షించబడిన కుటుంబం. అబ్రహాము గారు దేవుడు పిలవగా లోబడి వచ్చిన కుటుంబం. ఇక్కడ 3 కుటుంబాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఆదివారము కనుమ కుటుంబాల గురించి చెప్తాను, చాలా సమయం అయింది గనక ఈ కుటుంబాలు కంపల్సరిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 5 కుటుంబాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకెన్ని కుటుంబాలండి? 5 కుటుంబాలు ఉన్నాయి. ఈ 5 కుటుంబాల కొరకు మీకు వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇంకెన్ని కుటుంబాలంట? ఒబేదాము యేసోబు కుటుంబము, ఒబేదాము కుటుంబము, సొలొమోను గారి కుటుంబము, సారేపతి యదవరాల కుటుంబము, యోబు గారి కుటుంబం. ఈ 5 కుటుంబాల కొరకు వచ్చే వారం మీకు మరి ప్రకటన చేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 కుటుంబాల కొరకు దేవుడు మాట్లాడారు. ఎవరి కుటుంబం అంట? నోవహు గారి కుటుంబం, అబ్రహాము గారి కుటుంబం, యాకోబు గారి కుటుంబము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరొక మాట మనం చదువుకుందాం. యోహాను శుభవార్త. ప్రియ సహోదరులారా, ఈ 3 కుటుంబాలు దేవుడు ఎంతగానో మరి దీవించినట్లుగా మరి మీ కుటుంబాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను శుభవార్త ఈరోజు ప్రభు రాత్రి యొక్క ప్రభు బల్ల ఏ విధంగా తీసుకోవాలి, ఆ ప్రభు బల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది,
ఆయన ఎలాగో మానవులకు తన శరీరాన్ని ఇరిచి వడ్డించారు ఇక్కడ మనకి లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ యోహాను శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనం. 6వ అధ్యాయం 26వ వచనం. యేసు 29. యేసు ఆయన పంపిన వాణి యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియని వారితో చెప్పాను. వారు అట్లయితే అమ్మా మేము చూసి విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు? అమ్మా ఏమి జరిగించుచున్నావు? చూచుటకు, ఊహించుటకు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము ఆయనే వారికి అనుగ్రహించాను అని రాయబడినట్లు పితరులు అరణ్యంలో మన్నాని భుజించారని ఆయనతో చెప్పిని. కాబట్టి అమ్మా యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము అమ్మా మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నా ప్రియ సహోదరులారా, పరలోకం నుండి దిగి వచ్చే ఆహారం అంటండి. మోషేకి దేవుడు ఇవ్వలేదు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకి మరి కొరకు మోషే గారు ప్రార్థించినప్పుడు మన్నాని గురిపించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము కాదు అది. దేవునికి స్తోత్ర. ఈ యొక్క మన్నా భుజించారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ మన్నా వల్ల ఎవరికి జీవము లేదు. జీవాన్నిచ్చే ఆహారం ఏదయ్యా అంటే పరలోకం నుండి తన తండ్రి స్వయంగా మానవులకు, సర్వ మానవాలకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి భుజించటం కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరిదంటే యేసు క్రీస్తు వారి యొక్క శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి పరలోకం నుండి పంపిన ఆహారం అంట. ఈ ఆహారం భుజించిన వాడు ఎన్నడూ చనిపోడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆహారం భుజించిన వారు ఎన్నడూ చనిపోరని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పితరుల మన్నా తిని చనిపోయారు, కానీ ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడికి చనిపోడంట. వాడు చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేపబడతారని చెప్పి ఈ లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అయితే 51వ వచనానికి వచ్చేస్తే పరలోకము నుండి దిగి వచ్చు జీవాహారము నేనే అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఏదంటండి? ఆయనేనంట. అది చదవంట్రా. ఎవడైనాను అమ్మా పరలోకము నుండి దిగవచ్చు, అమ్మా పరలోకము నుండి దిగవచ్చు జీవాహారము నేను ఎల్లప్పుడూ ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ అమ్మా జీవించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరులారా, నేను ఎల్లప్పుడూ ఇక్కడ స్పష్టంగా మాట్లాడు పరలోకం నుండి దిగవచ్చు జీవాహారం నేనే. ఎల్లప్పుడూ ఈ ఆహారము భుజించి వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారాన్ని భుజించిన వాడంట ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము పరలోకమునకు జీవమున కొరకై నా శరీరమే. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పరలోకమునకు మీరు చేర్చే జీవాహారం నేనే. దీన్ని తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును.
ఏంటి పరలోకం నుండి కంట పరలోకం నుండి దిగి వచ్చే జీవాహారం అంట ఆయన శరీరం. యేసయ్య శరీరము, ఆయన రక్తము పరలోకం నుండి, ఏంటి ఆయన శరీరం పరలోకం నుండి దిగి వచ్చిన ఏంటి శరీరము, ఆయన నిజమైన శరీరము. ఆ శరీరము తిన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడంట. అందుకనే ప్రతి నెల కూడా నెల ఆరాధనలో, నెల కూటములో, నెల సన్నిధి ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఈ బంతిలో పాలు పొందాలి. అందుకనే ఇక్కడ మనం అపస్తుల కార్యాల్లో మనం చూస్తే అపస్తుల బోధ యందును, సవాసమందును, రొట్టి ఇడిచిడి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ప్రార్థించేవారై ఉండాలంట. సావాసం విడిచిపెట్టకుండా ప్రతి నెల కూడా, ప్రతి వారము కూడా, ప్రతి నెల కూడా ప్రభు బలలో పాలు పొందాలి. ఎక్కడున్నప్పటికీ కూడా, ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సావాసంలో కూడుకుని ఏంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం తీసుకోవాలంట. అపొస్తలుడైన పౌలు గారు స్పష్టంగా ఈ మాటని మనం తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియా సహోదరులారా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ ప్రభు రాత్రి భోజనంలో మనం ఎప్పుడు కూడా తప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన శరీరము, ఆయన రక్తము మనం ఎప్పుడు కూడా తీసుకుని ప్రతి నెల కూడా మనం పాలు పొందేవారై ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ తీసుకోవాలని చెప్పి ఇక్కడ అపొస్తల కార్యాల్లో దేవుడు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపొస్తల కార్యాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీస్తున్నాడు, కంగారు పడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఒక్క రోజు బోధలోనే రక్షించబడినట్లుగా లూదియా అన్న ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. 16వ అధ్యాయం, అపొస్తల కార్యాలు 16వ అధ్యాయం అమ్మా. అప్పుడు 14 వచ్చిన 16, 14. అప్పుడు లూదియాను, ఒక దైవభక్తి గల ఒక స్త్రీ ఇనుచుండెను. యూదారంగు పొడిని అమ్ము తయతూరి పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసముంచుదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్ములను బలవంతము చేసేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ లూదియా అన్న స్త్రీ చక్కగా బాప్తిస్మం పొంది అక్కడ అంటుందండి దైవజనుల్ని, అయ్యా మీరు మా ఇంటికి రండి అని బ్రతిమలాడుతుంది. ఇక్కడ లూదియా అన్న స్త్రీ తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారంటండి. ఆ బాప్తిస్మం పొంది దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్న కుటుంబం మనకి కనిపిస్తా ఉంది, లూదియా కుటుంబం. దేవునికి స్తోత్రం. దైవజాన్ని బ్రతిమలాడుతూ ఉందంట. ఏమని? అయ్యా ఒక్కసారి మేము మా ఇంటి వారు బాప్తిస్మం పొందాం, నీ బిడ్డలుగా మమ్మల్ని, మీ ఆత్మీయ బిడ్డలుగా దేవుడు మాకు ఇచ్చారు, మీకు ఇచ్చారు, మిమ్మల్ని మాకు ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చారు, మీరు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళండి అయ్యా, మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళండి అయ్యా అని బ్రతిమలాడుతోంది లూదియా. దైవభక్తి కలిగిన ఏంటి స్త్రీ కనిపిస్తా ఉంది. ఈరోజు తన ఇంటి వారందరూ బాప్తిస్మం పొందేస్తారంట. ఎవరు మిగలలేదంటండి ఆ కుటుంబంలో, అందరూ కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన కుటుంబాలు, ఎన్ని కుటుంబాల ద్వారా దేవుడు మాట్లాడారు? మొదటి కుటుంబం నోవహ గారి కుటుంబం, ఏంటి జలప్రలయం నుండి రక్షించబడిన కుటుంబం. రెండో కుటుంబము పిలవగా లోబడిన వచ్చిన ఏంటి అబ్రహాము గారు.
మూడో కుటుంబము యాకోబు గారు ఒక రాత్రంతయు పెనిగిలాడి దేవుని యొక్క దీవులు పొందుకున్న కుటుంబం. నాలుగో కుటుంబం ఎవరండి? లూదియా. తాను తన ఇంటి వారు రక్షించబడి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సేవకులకు సహకారిగా ఉండి దేవుని యొక్క పరిచర్లో పాలుభాగస్తులై ఉండి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ నిత్యమును ఆ దైవజనుడికి ఆదేశం ఇచ్చి, అయ్యా మీరు వచ్చినప్పుడల్లా పోవునప్పుడల్లా మా గ్రామంలోనికి మా ఇంటి దగ్గర మీరు బస్ చేసి భోంచేసి వెళ్ళండి అయ్యా అని చెప్పి లూదియా బ్రతుములాడుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియా సహోదరులారా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంత మంచి 4 కుటుంబాలు దేవుడు మన ముందుంచారు. ఈ రోజు మీ కుటుంబాలు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు కనుకే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలను మీరు చూడగలుగుతున్నారు. నవాహ కుటుంబము జల ప్రళయం నుండి ఎలాగ రక్షించబడ్డాదో అదే విధంగా భయంకరమైన కరోనా మహమ్మారి నుండి 2020 నుండి ఈ 2024 వరకు కూడా మన కుటుంబాలు, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మన గ్రామాన్ని, సంఘాలని కూడా దేవుడు ఎంతో కాచి కాపాడి ఆయన బలమైన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి తన బిడ్డలుగా తన కుటుంబాలుగా మనందరినీ చేర్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు శిథిలమైపోయి ఈరోజు మాకు ఇచ్చిన ఈ 3 సంఘాలు కొత్తగా నూతనముగా 2023లో ఒక సంఘాన్ని దేవుడు అత్తిలి గ్రామంలో, అత్తిలి మండలంలో ఇచ్చారు. ఈ 2023లో అత్తిలి గ్రామాన్ని నూతనముగా పరిచర్య సంఘాన్ని ఇచ్చారు. అయితే ముందుగా ఏర్పరచబడిన సంఘాలు జగన్నాథపుర గ్రామము, మొగలతూరు గ్రామము, హైదరాబాద్ మహాపట్నము, ప్రియాసహ మహాపట్నములో గుడ్ మల్క్పూర్ యొక్క గ్రామంలో దేవుడు ఆ పట్టణంలో ఇచ్చారు. ఈ 3 సంఘాలు కూడా భయంకరమైన కరోనాలు వచ్చి ఎంతో మంది చనిపోయారు జన కుటుంబాల్లో. కానీ మన సంఘాల్లో ఎవరిని లెక్కకు తక్కువ చేయలేదు. తప్పలు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. మా బిడ్డలుగా మాకు అప్పగించిన సంఘ బిడ్డల కుటుంబాలు ఎంతో మందికి వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. కరోనా వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి మరణం లేకుండా, ఎటువంటి కీడు ఎవరికి సంభవించకుండా ప్రతి కుటుంబాన్ని దేవుడు భద్రపరచుకుంటూ వచ్చారు. ఎంత గొప్ప భాగ్యం. నేనైతే దేవుడిని బట్టి అతిశయపడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేసుకుంటాను. దేవా, నాకు అప్పగించిన ఆత్మల్లో నాయన, నాకు అప్పగించిన 3 సంఘాలు నాయన, మేము నమ్మకముగానే పని చేస్తూ ఉన్నాం. మాకు అప్పగించిన బిడ్డలు కూడా ఎంతో నమ్మకమైన వారు, వారు కూడా నీకు లోబడేవారు, మాకు లోబడేవారు, ఎంతో ప్రార్థనా పూరులు, భయభక్తులు కలిగిన సంఘాన్ని చిన్న మందలైనప్పటికీ నాయన చాలా శాశ్వతమైన గొర్రెలు మాకు ఇచ్చారు. మా బిడ్డలను ఎవరిని లెక్కలకు తక్కువ చేయలేదు. ఏ కుటుంబంలో ఎటువంటి కీడు లేకుండా మా బిడ్డలందరూ మీరు కాచి కాపాడినందుకే అని నిత్యము మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట కూడా అటువంటి గొప్ప దీవెన మీ అందరి మీదికి వచ్చును గాక, మనందరి మీదికి వచ్చును గాక. మీ పిల్లల చూసి ఇలాంటి భయంకరమైన వ్యాధులు అనేక ఎదుర్కొని దేవుని రాజ్యానికి మీరు వారసులవుదురు గాక. అనేకులు సంఘములో చేర్చబడుదురు గాక. అనేకులు రక్షించబడి మారి మనసు పొంది రక్షించబడి ఆయన పవిత్రమైన రక్తములో కడగబడి సంఘములో నూతనముగా చేర్చబడుదురు గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు తండ్రి వాక్యమునైనా వాక్య పరిచర్య చేసి ఉండగా నీ పరిశుద్ధాత్మ నాపై ఉంచి నీ మగ దర్శనమిచ్చి చూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. నాయనా, నవాహ కుటుంబాన్ని, నవాహ గారికి లోబడి వాడని 3 అంతస్తుల వాడను తయారు చేసి అయ్యా ప్రజలందరినీ పిలవగా ఎవరు లోపడలేదయ్యా. నవాహ కుటుంబము నాయన నీకు లోబడిన కుటుంబం కనుక నవాహ కుటుంబ వాడలోని చేర్చి వారిని జల ప్రళయం రక్షించి వారికి రక్షణ ఇచ్చి నాయనా వారిని ఫలింపచేసి భూమిని నిండించుడని వారిని దీవించిన కుటుంబముగా కనిపిస్తా ఉన్నారు. రెండవ కుటుంబము అబ్రహాము గారుని అయ్యా ఆందివల కుటుంబంలో నుంచి, నాయనా విఘ్నహారాధన కుటుంబంలో నుంచి అయ్యా భయంకరమైన ఇదిగో పాపమైన నాయన చీకటిలో జీవిస్తున్న కుటుంబము తెరాహ గారి కుమారుడైన అబ్రహాము గారిని పిలుచుకుని నాయన 6 పాపములోను శాపములోని నరకానికి పాత్రుడవ్వకుండా నువ్వు పిలుచుకుని అబ్రహాము గారిని నాయన నువ్వు చెప్పిన దేశానికి అబ్రహాము గారు లోబడి వెళ్ళారు.
అక్కడ ఒక బలిపీఠం కట్టించి నిన్ను బలర్పించి నిన్ను ఆరాధించి నీ బిడ్డగా నాయన నీ సొత్తుగా చేసుకున్నావు నాయన. అబ్రహాం గారు నాయన నామాన్ని గొప్ప చేస్తావయ్యా. నాయన అబ్రహాం గారు పిలవగా లోబడి వచ్చిన అబ్రహాం గారిని తన కుటుంబాన్ని మీరు దీవించినందుకు స్తోత్రములు అయ్యా. మూడో కుటుంబము తండ్రిని అన్నని మోసగించి పొందుకున్న ఆశీర్వాదము దుఃఖముతో వేదనతోను అయ్యా మరణ భయముతో పరిగెట్టాడు అరణ్యములోనికి నాయన యాకోబు గారు. ఆ ఆశీర్వాదము ఎంత మాత్రము కూడా అది దేవుడి ఇష్టమైన ఆశీర్వాదము కాదు. ఆ ఆశీర్వాదము నాకు దుఃఖము మిగిలిచి ఉన్నది, ఇదిగో భయము భీతి మిగిలిసిందని గ్రహించి తన తప్పులు ఒప్పుకుని దేవా ఈ మోసముతో పొందుకున్న ఆశీర్వాదం నాకు వద్దయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలని ఒక నైట్ అంతా కూడా పెనిగిలాడి దేవుని చేత ఇదిగో ఇశ్రాయేలు యొక్క ఇదిగో యాకోబు అనే యొక్క మోసకరమైన పేరు కొట్టివేయబడి ఇశ్రాయేలుగా దేవుడు దీవించి ఆ యాకోబుని దీవించినట్లుగా యాకోబుని దీవించి ఇశ్రాయేలుగా చేస్తున్న దేవుడు గొప్ప దేవుడిగా ఎంచుకుని ఎప్పుడైతే అతడు దేవునికి లోబడ్డారో దేవుని యొక్క ఆ పాదాలు పెట్టిన పెనుగులాడగా యాకోబుని దీవించాడు దేవుడు. అక్కడ యాకోబు కుటుంబం కనిపిస్తూ ఉంది. ఈ మూడు కుటుంబాలు అలాగే లూదియా అన్న స్త్రీ కూడా నాలుగో కుటుంబము. తాను తన కుటుంబము దేవునికి ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి ఆ పౌలు గారి యొక్క బాధకు లోబడి వెంటనే తన పాపాన్ని విడిచిపెట్టి వెంటనే తన హృదయం తెరవబడి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆమె ఎప్పుడైతే బాప్తిస్మం పొందిందో ఆ రోజు నుంచి దేవుని బిడ్డలుగా దేవుని కుటుంబముగాను రక్షణ కలిగిన కుటుంబముగాను రక్షించబడిన కుటుంబముగా దేవుడు గొప్ప బిరుదు గొప్ప సాక్ష్యాన్ని లూదియాకి ఇచ్చారు. ఇక్కడ 4 కుటుంబాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 కుటుంబాలలాగా మీ ప్రతి కుటుంబమును దీవించబడును గాక. మన గ్రామంలో ఈ 4 కుటుంబాల్లో దీవించబడి దేవుని సన్నిధిలో వారు కూడా ఉందురు గాక. వారు కూడా దేవుడి పిలవగా వారు వచ్చి దేవుని సన్నిధికి చేర్చబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ వారిని వారి కుటుంబాలను ఈ రోజు ఎత్తబడి ఈ వాక్యములను వారి హృదయాల్లో నాయన ఈ రోజు ప్రభు రాత్రి భోజనం ఈ బంతిలో ప్రతి ఒక్కరు పాల్గొని నీ శరీరం నీ రక్తము తాగు నిత్య జీవం గలవాడు వాడిని అంచె దినమందు లేపుదును అన్నా ప్రభా. అటు ఆశీర్వాదం బ్లెస్సింగ్ ని బిడ్డకిచ్చి ఇంకా రక్షణ లేని వారు ఉంటే వారికి మారు మనసు రక్షణ దయచేసి ఇంకా సంఘములో నూతనంగా అనేక ఆత్మలు చేర్చబడుదురు గాక. అనేకలు నమ్మి బాప్తిస్మం పొందుదురు గాక. ఎందుకంటే రక్షణ పొందిన వాడు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. రక్షించబడన వాడిని ఆయన నిర్లక్ష్యం చేస్తున్న వాడికి శిక్ష విధింపబడినన్నావు. రక్షించబడిన ఎడల నువ్వు సూచక్రియ చూచిద్దు అన్నావని ప్రభా. గనక ఎవరైతే రక్షించబడతారో వారి పట్ల గొప్ప సూచక్రియలు చేస్తారని వాగ్దానం ఇస్తున్నారు. ఆ వాగ్దానాన్ని బిడ్డల పట్ల ఫలించును గాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు. నీ దాసులు నీ శరీరం నుంచి వడ్డిస్తుండగా నీ రక్తము నాయన ఇదిగో అందరికీ వడ్డిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ తీసుకుని ప్రభు బలలో పాలు పంపులు పొంది నీ రాజ్యానికి వారసులుగా చేసి ప్రతి ఒక్కరిలోకి జీవాన్ని పంపించండి. ఇదిగోనైనా నీ బిడ్డ మరి రాణి సిద్ధపరిచిన ఆశీర్వాద భోజనాలు కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిని 12 గంపల మీద సమృద్ధి కలుగును గాక. ఇంకా అనేకలు వేల వేసి 4 దివసాలు పిలుచుకురండి. ఈ మందిర పట్ట జలజన తోడుకు రమ్మని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకునిచున్నాను ప్రభా. ఈ సంఘాలను సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం.